ओम। आज का प्रातः क्लास है 29 जून 1968। बच्चे जन्म जन्मांतर और सत्संगों में गए हैं और यहाँ भी आए हुए हैं। वास्तव में इसको ही सत्संग कहा जाता है। ఓం శాంతి ఈరోజు ప్రాతः క్లాసు 29 జూన్ 1968. పిల్లలు జన్మజన్మాంతరాలు వేరువేరు సత్సంగాల్లోకి వెళ్ళారు మరియు ఇక్కడ కూడా వచ్చారు. వాస్తవంలో దీన్నే సత్సంగం అని అంటారు. जन्म जन्मांतर जो और सत्संगों में जाते रहे उसको सत्संग नहीं कहेंगे। क्यों? मनुष्य गुरु, क्योंकि मनुष्य सत्य नहीं हो सकता 100%। జన్మజన్మాంతరాలు ఏ ఇతర సత్సంగాలకు వెళ్ళారో వాటిని సత్సంగాలు అని అనరు. ఎందుకు? ఎవరో అన్నారు మనుష్య గురువులు అని. ఎందుకనగా మనుష్యులు 100% సత్యం కాలేరు. मनुष्य गुरुओं ने जो भी सुनाया सृष्टि के बारे में, आत्मा के बारे में, परमपिता परमात्मा के बारे में, वो सब झूठ ही झूठ सुनाया और झूठ का रिजल्ट ये हुआ कि सारी दुनिया आज झूठ खंड बन गई। మనుష్య గురువులు ఏవి వినిపించారో సృష్టిని గురించి, ఆత్మను గురించి, పరంపిత పరమాత్మ గురించి, అదంతా అసత్యమే అసత్యం వినిపించారు. మరియు అసత్యం యొక్క రిజల్ట్ ఇదయింది. మొత్తం ప్రపంచం ఈనాడు అసత్యపు ఖండంగా అయింది. अभी कहेंगे सत्संग जबकि बाप आया हुआ है। और उसका रिजल्ट क्या होता है सत्संग का? क्या गाएंगे? सत्य का संग तारे पार ले जाता है। ఇప్పుడు అంటారు సత్సంగం అని. ఇప్పుడు తండ్రి వచ్చున్నారు కనుక. మరియు దాని రిజల్ట్ ఏమవుతుంది? సత్సంగానికి ఏం గాయన ఉంది? సత్యం యొక్క సాంగత్యం ఉద్ధరిస్తుంది, ఒడ్డుకు తీసుకువెళ్తుంది. काहे के पार ले जाता है? ये संसार सागर है, विषय सागर। ये विषय वैतरणी नदी है। सागर कहो, विषयी नदी कहो, इसके पार ले जाने वाला है सत्य का संग। ఏ ఒడ్డుకు తీసుకువెళ్తుంది? ఈ ప్రపంచం సాగరం, విషయ సాగరం. ఇది విషయ వైతరి నది. సాగరం అనండి, విషయ నది అనండి. వీటిని దాటించగలిగింది సత్యం యొక్క సాంగత్యం. बच्चों के दिल में आता होगा कि पहले हम भक्ति मार्ग के सत्संगों में जाते थे और यह भी अभी यहाँ बैठे हैं तो भक्ति मार्ग के सत्संगों में और इस ज्ञान मार्ग के सत्संग में रात दिन का फर्क भासता है। పిల్లల మనస్సులో వచ్చి ఉండవచ్చు, మొదట మేము భక్తి మార్గం యొక్క సాంగత్యంలోకి వెళ్ళేవారు మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామని. అయితే భక్తి మార్గపు సాంగత్యంలో మరియు ఈ జ్ఞాన మార్గపు సత్సంగంలో రాత్రి పగలకు ఎంత తేడా అని తెలుస్తుంది. वहाँ तो भगवान का डायरेक्ट प्यार नहीं मिलता था,
भगवान हमसे डायरेक्ट बात नहीं करता था, और यहाँ तो पहले पहले बाप का प्यार मिलता है। फिर बाप को बच्चों का प्यार भी मिलता है। ఎందుకనగా అక్కడైతే భగవంతుడి డైరెక్ట్ ప్రేమ లభించలేదు, భగవంతుడు మనతో డైరెక్ట్ మాట్లాడలేదు. మరి ఇక్కడైతే మొట్టమొదట తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది, తిరిగి తండ్రికి పిల్లల యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. अभी इस जन्म में तुम्हारी चेंज हो रही है, तुम समझ गए हो कि हम आत्मा है न कि शरीर। और जन्मों में तो अपन को शरीर ही समझते रहे, देह समझते रहे और देहधारी गुरुओं के संग में जाते रहे। ఇప్పుడు ఈ జన్మలో మీ యొక్క మార్పు జరుగుతోంది. మీరు అర్థం చేసుకున్నారు నేను ఆత్మని శరీరాన్ని కాను అని. ఇతర జన్మల్లో అయితే మిమ్మల్ని శరీరమనే అనుకునేవారు, దేహం అనుకున్నారు, మరియు దేహదారి గురువుల సాంగత్యంలోకి వెళ్ళేవారు. शरीर तो नहीं कहेगा कि हमारी आत्मा, आत्मा कह सकती है हमारा शरीर। आत्मा जानती है कि हम ये शरीर लेता हूँ। శరీరం అయితే అనదు నా ఆత్మ అని, ఆత్మ అనగలదు నా శరీరం అని. ఆత్మకు తెలుసు నేను ఈ శరీరం తీసుకుంటానని. अभी बच्चे समझते हैं कि जन्म जन्मांतर तो वो साधु महात्मा सत्संग करते आए, और आजकल फिर फैशन पड़ा है साईं बाबा का, मेहर बाबा का। परंतु वो बाबाएं तो सब जिस्मानी हो गए, क्योंकि जिस्म की ही याद दिलाते हैं। ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, జన్మ జన్మాంతరాలు ఆ సాధువులు మహాత్ములు సత్సంగం చేస్తూ వచ్చారు, మరియు ఈనాడు రేపు ఫ్యాషన్ అయింది సాయిబాబా మెహర్ బాబాలకు. కానీ ఆ బాబాలందరూ శారీరకం అయ్యారు, ఎందుకనగా శారీరపు యాదే తెప్పిస్తారు. आत्मा का तो कोई को पता ही नहीं है। वास्तव में जिस्मानी प्यार में सुख होता ही नहीं है। जिसमें है बाहर की चीज और आत्मा है अंदर की चीज। कहते हैं ना दिल का प्यार चाहिए। ఆత్మను గురించి ఎవ్వరికీ తెలీదు. వాస్తవంలో శారీరక ప్రేమలో సుఖం ఉండనే ఉండదు. శరీరం అయితే బాహ్య వస్తువు, ఆత్మ అయితే లోపల వస్తువు. అంటారు కదా హృదయపూర్వకమైన ప్రేమ కావాలని. दिल अर्थात मन बुद्धि। तो रात दिन का फर्क है। तुम बच्चों का तो रूहानी प्यार है, और यहाँ तुमको समझ मिलती है। वहां भक्ति मार्ग में तो बिल्कुल बेसमझ थे। अभी तुम समझते हो कि हमको बाबा आकर के पढ़ाते हैं। और वह बाबा कोई हद का बाबा नहीं है। దిల్ అనగా మనస్సు బుద్ధి. అయితే రాత్రి పగలంత తేడా ఉంది. పిల్లలైన మీది ఆత్మిక ప్రేమ, మరియు ఇక్కడ మీకు తెలివి లభిస్తోంది. అక్కడ భక్తి మార్గంలో పూర్తిగా తెలివి తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మాకు బాబా వచ్చి చదివిస్తున్నారని, మరియు ఆ బాబా ఏమీ హద్దులో బాబా కారు. 2 4 8 10 15 25 1000 2000
करोड़ का 2 करोड़ का बाबा नहीं है, बेहद का बाबा है। जो भी 500-700 करोड़ मनुष्य मात्र हैं, सबका बाबा है। 2, 4, 8, 10, 15, 25,000, 2,000, కోటి 2 కోట్లకు బాబా కారు బేహద్ యొక్క బాబా. ఎవరైతే 500, 700 కోట్ల మనుష్య మాత్రులు ఉన్నారో వారందరికీ బాబా. ये भी जानते हो कि मेल फीमेल सभी अपन को आत्मा समझते हैं। बाबा बुलाते भी हैं, हे बच्चों। बाप रिस्पॉन्ड करेंगे, हे बच्चों, तो फिर बच्चे भी रिस्पॉन्ड करेंगे, ओ बाबा। ये है आत्माओं और बच्चों का मेला बाप के साथ। आत्मा परमात्मा का मेला है। ఇది కూడా తెలుసు. పురుషులు స్త్రీలు అందరూ తమను ఆత్మ అనుకుంటారు. బాబా పిలుస్తారు కూడాను ఓ పిల్లలు అని. తండ్రి జవాబిచ్చారు ఓ పిల్లలు అని. అయితే తిరిగి పిల్లలు కూడా జవాబిస్తారు ఓ బాబా అని. ఇది అయింది ఆత్మలు మరియు పిల్లల యొక్క కలయిక తండ్రితో. ఆత్మ పరమాత్మల మిలనం. भक्ति मार्ग में जो मेले होते थे वो तो आत्माओं के साथ होते थे। उन मेलों में तो मेले बनते चले आए। तो बच्चे ये जानते हैं बाप और बच्चों का आत्मा परमात्मा का मेला ये एक ही बार होता है। భక్తి మార్గంలో ఏ మేళాలుంటాయో అవి ఆత్మలతో ఉండేవి. ఆ మేళాల్లో అయితే మైలవుతూ వచ్చారు. కాబట్టి పిల్లలకి ఇది తెలుసు, తండ్రి మరియు పిల్లల ఆత్మ పరమాత్మల మేళ ఇది ఒక్కసారే జరుగుతుందని. बच्चे बाबा बाबा कहते रहेंगे क्योंकि बाबा अक्षर बहुत मीठा होता है। बाबा कहने से ही वर्षा याद आवेगा। तुम छोटे बच्चे तो नहीं हो। बाप की नजर बच्चों पर झट पड़ती है। పిల్లలు బాబా బాబా అంటూ ఉంటారు. ఎందుకనగా బాబా అనే మాట చాలా మధురంగా ఉంటుంది. బాబా అనగానే వారసత్వం యాదకొస్తుంది. మీరు చిన్నపిల్లలు కారు. తండ్రి దృష్టి వెంటనే పిల్లలపై పడుతుంది. बच्चे भी जानते हैं बाबा से क्या वर्षा मिलना है। जो छोटे बच्चे हैं वो तो समझ नहीं सकते। या तो तुम जानते हो बाबा के पास आए हैं, बाप कहेंगे बच्चों, तो इसमें सभी बच्चे आ गए। పిల్లలకు కూడా తెలుసు బాబా నుండి ఏ వారసత్వం దొరుకుతుంది అని. ఎవరు చిన్నపిల్లలో వారు అర్థం చేసుకోలేరు. ఇక్కడైతే మీకు తెలుసు బాబా దగ్గరకు వచ్చామని. తండ్రి అంటున్నారు పిల్లలు అని. అయితే ఇందులో పిల్లలందరూ వస్తారు. बाप समझाते हैं जो भी आत्माएं हैं वो सभी बाप के घर से यहाँ आती हैं पाठ बजाने के लिए। और आत्माएं नंबरवार बाप से जुदा होकर के आती हैं इस सचिरूपी रंगमंच पर। తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ఆత్మలు ఉన్నారో వారందరూ తండ్రి ఇంటి నుండి ఇక్కడికి వస్తారు పాత్ర అభినయించడానికి. మరియు ఇతర ఆత్మలు నెంబర్ వారుగా తండ్రి నుండి విడిపోయి వస్తారు ఈ సృష్టి రూపీ నాటక రంగం మీదకు. कौन कौन आत्माएं कब कब पाठ बजाने आती हैं ये भी तुम्हारी बुद्धि में है। बाप समझाते हैं कि सभी आत्माओं की सेक्शन अपनी अपनी है।
ఎవరెవరు ఆత్మలు ఎప్పుడెప్పుడు పాత్ర అభినయించటానికి వస్తారు అనేది ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మలందరి సెక్షన్లు వారి వారివి అని. जैसे बीज होते हैं ना, गेहूं का बीज गेहूं के साथ रखा जाता है, चने का बीज चने के साथ रखा जाता है। तो तुम आत्माओं की भी अपनी अपनी सेक्शन है। जिस सेक्शन से तुम आत्माएं आई हो, पिछाड़ी में जब विनाश होगा तो उसी सेक्शन में वापस जाएंगे। ये ड्रामा में नूद है। ఏ విధంగా బీజం ఉంటుంది కదా, గోధుమ బీజాలను గోధుమలతోనే ఉంచుతారు, శనగ బీజాలను శనగలతోనే ఉంచుతారు. అయితే మీ ఆత్మలకు కూడా తమ తమ సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ నుండి మీ ఆత్మలు వచ్చాయో చివర్లో ఎప్పుడు వినాశనం అవుతుందో ఆ సెక్షన్లోకి తిరిగి వెళ్తారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. बाकी बाप किसको अपने सेक्शन में भेजते नहीं है, ऑटोमेटिक ये आने जाने का ड्रामा बना हुआ है। हर एक अपने अपने धर्म में आते रहते हैं. కానీ తండ్రి ఎవరిని వారి సెక్షన్లోకి పంపించరు. ఆటోమేటిక్గా ఈ వచ్చిపోయే డ్రామా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాల్లోకి వస్తూ ఉంటారు. जब तक बुद्ध का धर्म स्थापन नहीं हुआ है तो कोई भी आत्मा उस धर्म की आवेगी ही नहीं. जब महात्मा बुद्ध आवेंगे तो उनके पीछे पीछे बौद्ध धर्म की आत्माएं भी आवेंगी. तुम जानते हो पहले पहले कौन आते हैं? ఎంతవరకు బుద్ధుడి ధర్మస్థాపన కాలేదో ఏ ఆత్మ ఆ ధర్మంలోకి రానే రాదు. ఎప్పుడు మహాత్మా బుద్ధుడు వస్తారో అప్పుడు ఆయన వెనుక బౌద్ధ ధర్మపు ఆత్మలు కూడా వస్తాయి. మీకు తెలుసు మొట్టమొదట ఎవరు వస్తారని. कौन से सेक्शन के आते हैं? पहले पहले सूर्यवंशी सेक्शन के आते हैं, चंद्रवंशी आते हैं. जो बाप से अच्छी रीति पढ़ते हैं वो ही नंबरवार सूर्यवंशी चंद्रवंशी में शरीर लेते हैं. ఏ సెక్షన్ వారు వస్తారు? మొట్టమొదట సూర్యవంశీ సెక్షన్ వారు వస్తారు, చంద్రవంశీలు వస్తారు. ఎవరు తండ్రి దగ్గర మంచి రీతిలో చదువుతారో వారు నెంబర్ వారుగా సూర్యవంశం చంద్రవంశంలో శరీరం తీసుకుంటారు. और सूर्यवंशी चंद्रवंशी में भी नंबरवार है ना. अभी जो इस समय है वो है सूर्यवंशी. वहां सूर्यवंश में विकार की तो बात ही नहीं होती है. भोग बल से आत्मा जन्म नहीं लेती है. మరియు సూర్యవంశం చంద్రవంశంలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సమయంలో ఎవరున్నారో వారయ్యారు సూర్యవంశీలు. అక్కడ సూర్యవంశంలో వికారాల విషయమే ఉండదు. భోగబలంతో ఆత్మ జన్మ తీసుకోదు. कैसे लेती है? हैं? योग बल से आत्मा आकर के गर्भ में प्रवेश करती है. उस समय समझेंगे भी कि मेरी आत्मा इस शरीर में जाकर प्रवेश करती है. ఎలా తీసుకుంటుంది? యోగ బలంతో ఆత్మ వచ్చి గర్భంలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలో తెలుసుకుంటారు కూడా నా ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తుంది అని.
बूढ़े लोग समझते हैं हमारी आत्मा योग बल से जाकर ये शरीर लेगी। मेरी आत्मा भी पुनर्जन्म लेती है। वो माँ बाप भी समझते हैं कि हमारे पास बच्चा आता है या उनको बच्चा होने वाला है, तो मालूम पड़ेगा माँ बाप को भी कि बच्चा आने वाला है, और फिर साक्षात्कार भी होता है। ముసలివారు తెలుసుకుంటారు మా ఆత్మ యోగబలంతో వెళ్ళి ఈ శరీరం తీసుకుంటుంది అని, నా ఆత్మ ఇప్పుడు పునర్జన్మ తీసుకుంటుంది అని. ఆ తల్లిదండ్రులకు కూడా తెలుసుకుంటారు ఏమంటే మా దగ్గరకు పిల్లవాడొస్తాడని, లేక వారికి పిల్లవాడు పుడుతున్నాడని. అయితే తెలుస్తుంది తల్లిదండ్రులకు కూడా పిల్లవాడు రాబోతున్నాడని, మరియు తిరిగి సాక్షాత్కారాలు కూడా అవుతాయి. वो अपने लिए समझते हैं कि हम जाकर दूसरे शरीर में प्रवेश करते हैं, उनका बच्चा होने वाला होगा तो बाप समझेगा स्त्री के गर्भ में आत्मा आकर प्रवेश किया। महसूस तो होगा ना, साक्षात्कार होता है बच्चा होने वाला है। వారు తమ గురించి అనుకుంటారు నేను వెళ్ళి వేరే శరీరంలో ప్రవేశిస్తాను అని. వారికి పిల్లవాడు పుట్టబోతున్నాడంటే తండ్రి తెలుసుకుంటాడు స్త్రీ గర్భంలో ఆత్మ వచ్చి ప్రవేశించిందని. అనుభవం అవుతుంది కదా, సాక్షాత్కారం అవుతుంది పిల్లవాడు పుట్టబోతున్నాడని. और जो भी नई नई आत्माएं आवेंगी वो ऊपर से ही आवेंगी। पहले पहले तो जरूर ऊपर से आवेंगी, नए नए आते रहते हैं। समझते हैं योग बल से आत्मा आकर इनके गर्भ में प्रवेश करती है। మరియు ఎవరు కొత్త కొత్త ఆత్మలు వస్తారో వారు పైనుండే వస్తారు. మొట్టమొదట అయితే తప్పక పైనుండే వస్తారు. కొత్త కొత్త వారు వస్తూ ఉంటారు, తెలుసుకుంటారు యోగ బలంతో ఆత్మ వచ్చి వీరి గర్భంలో ప్రవేశిస్తుంది అని. शुरू से ही जान जाते हैं इनमें प्रवेशता हुई, समझ होती है बच्चा कैसे आता है, कैसे प्रवेश करते हैं। समझते हैं हमको बच्चा होने वाला है। మొదటి నుంచే తెలుస్తుంది వీరిలో ప్రవేశత అయ్యిందని. తెలివి ఉంటుంది పిల్లవాడు ఎలా వస్తాడు ఎలా ప్రవేశిస్తాడని. అనుకుంటారు మాకు పిల్లవాడు పుట్టబోతున్నాడని. जब 60 वर्ष के होते हैं उस अवस्था में बच्चा पैदा होता है। तो ये भी उनको विचार उठते हैं, जरूर ये वहां का कायदा होगा कि बच्चा किस आयु में आवेगा। ఎప్పుడు 60 సంవత్సరాల వారు అవుతారో ఆ స్థితిలో పిల్లవాడు పుడతాడు. అయితే ఇది కూడా వారికి ఆలోచన వస్తుంది, తప్పకుండా ఇది అక్కడ నియమం అవుతుంది, ఏమనగా పిల్లవాడు ఏ వయసులో వస్తాడని. वहां तो सभी रेगुलर चलता है। वो सब बातें आगे चलकर मालूम पड़ती जाएंगी। ऐसे भी नहीं कि 15 वर्ष में कोई 20 वर्ष में कोई बच्चा पैदा होगा जैसे कि यहाँ होते रहते हैं, नहीं। అక్కడన్నీ క్రమంగా నడుస్తాయి, ఆ అన్ని విషయాలు ముందు ముందుకు తెలుస్తాయి. ఇలా కూడా కాదు 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి పిల్లవాడు పుడతాడని ఇక్కడ జరుగుతున్నట్లు కాదు. वहां की आयु ही 150 वर्ष होती है, तो बच्चा कब आवेगा? जब पूरी जवानी होती है, आधा लाइफ से थोड़ा आगे, उस समय बच्चा आता है, क्योंकि वहां आयु बड़ी होती है और सारी आयु में एक ही बच्चा तो आना है, फिर बच्ची भी आनी है, कायदा तो होगा ना। అక్కడ ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది.
అయితే పిల్లవాడెప్పుడు పుడతాడు? ఎప్పుడు పూర్తి యవ్వనం వస్తుందో సంగమం ఆయుష్కు కొంచెం ముందు ఆ సమయంలో పిల్లవాడు పుడతాడు. ఎందుకనగా అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మరియు ఆ ఆయుష్ మొత్తంలో ఒక్క పిల్లవాడే పుడతాడు. తిరిగి అమ్మాయి కూడా పుడుతుంది, నీము ఉంటుంది కదా. पहले बच्चा या बच्ची? पहले बच्चे की आत्मा आती है, फिर बच्ची की। तो विवेक कहता है पहले बच्चे की आत्मा आनी चाहिए, पहले मेल पीछे फीमेल। మొదట అబ్బాయా అమ్మాయా? మొదట అబ్బాయి ఆత్మ వస్తుంది, తిరిగి అమ్మాయిది. అయితే వివేకం చెప్తుంది మొదట అబ్బాయి ఆత్మ రావాలని. మొదట పురుషుడు, వెనుక స్త్రీ. बीच बीच में ब्रह्मा बाबा इंटरफियर करके भी बोलते रहते हैं। 8-10 वर्ष का फर्क भी होता होगा। दोनों की आयु बड़ी है, तो जन्म में आने में फर्क भी जरूर रहेगा। 8-10 वर्ष देर से आ रही। మధ్య మధ్యలో బ్రహ్మ ఇంటర్ఫేర్ అయి మాట్లాడుతూ ఉంటారు. 8-10 సంవత్సరాలు తేడా ఉండవచ్చును అని. ఇద్దరు ఆయుష్ ఎక్కువ ఉంటుంది కనుక జన్మంలోకి రావటానికి కూడా తేడా తప్పక ఉంటుంది. 8-10 సంవత్సరాలు ఆలస్యంగా వస్తారు. फिर अभी बताओ किसने बोला आगे चल के तुम बच्चों को सब साक्षात्कार होना है। बच्चा और बच्ची के जन्म में 8-10 वर्ष का अंतर होगा या नहीं होगा? है? नहीं होगा, तभी तो बोला आगे चल करके तुम बच्चों को सब साक्षात्कार होना है। తిరిగి ఇప్పుడు చెప్పండి, ఎవరన్నారు? ముందు ముందుకు పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలు అవ్వాల్సి ఉంది. అబ్బాయి అమ్మాయిల జన్మలో 8-10 సంవత్సరాల తేడా ఉంటుందా? ఉండదా? ఉండదు. అప్పుడే కదా అన్నారు ముందుకు వెళ్ళిన కొలది పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయని. 29 जून 68 की वाणी का गीत है। कैसे कैसे वहां के रस्म रिवाज होते हैं। ये सभी बातें नई दुनिया के लिए बाप बैठ समझाते हैं। बाप ही नई दुनिया की स्थापना करने वाला है, तो नई दुनिया की रस्म रिवाज जरूर सुनाते होंगे। आगे चल करके बहुत सुनावेंगे। 29 జూన్ 68 వాణి యొక్క 2వ పేజీ. ఎలాంటి ఆచార వ్యవహారాలు అక్కడ ఉంటాయి. ఈ విషయాలన్నీ కొత్త ప్రపంచం కొరకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రే కొత్త ప్రపంచ స్థాపన చేసేవారు కాబట్టి కొత్త ప్రపంచపు ఆచార వ్యవహారాలు తప్పక వినిపిస్తారు. ముందు ముందు చాలా వినిపిస్తారు. और फिर तुम बच्चों को साक्षात्कार भी होता रहेगा कि बच्चे बच्ची कैसे पैदा होते हैं। कोई नई बात नहीं है। तुम तो ऐसी जगह जाते हो जहां कल्प कल्प जाना ही पड़ता है। वैकुंठ तो अभी नजदीक आ गया ना। మరియు పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా అవుతాయి. ఏమనగా అబ్బాయి అమ్మాయి ఎలా పుడతారని. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు ఇలాంటి చోటుకి వెళ్తున్నారు, అక్కడకు కల్పకల్పం వెళ్ళాల్సి పడుతుంది. వైకుంఠం ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా. अभी तुम पुरुषार्थ करते 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 बिल्कुल ही नजदीक आकर पहुंचे हो। आगे चलकर हर एक चीज तुमको नजदीक ही देखने में आएगी। जितना जितना तुम योग में मजबूत होते जाओगे।
ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ పూర్తిగా దగ్గరకు వచ్చి చేరుకున్నారు. ముందుకు వెళ్తే ప్రతి ఒక్క వస్తువు మీకు దగ్గరగా చూడటానికి కనిపిస్తుంది. ఎంతెంతగా మీరు యోగంలో గట్టిపడుతూ ఉంటారో. अनेक बार तुमने ये पाठ बजाया, ये समझ है अभी तुमको मिलती है जो तुम साथ ले जावेंगे. చాలాసార్లు మీరు ఈ పాత్ర చేశారు. ఈ తెలివి ఇప్పుడు మీకు దొరుకుతోంది. దీన్ని మీరు తోడులో తీసుకువెళ్తారు. बाकी रस्म रिवाज बाप को समझाना तो यहाँ ही है, क्योंकि सीखना करना तो सब यहाँ ही होता है. सभी को साक्षात्कार होगा कि वहां की क्या रस्म रिवाज होगी. तुम सभी बच्चे जान जावेंगे. అక్కడి ఆచార వ్యవహారాలు తండ్రి ఇక్కడే అర్థం చేయించాలి. ఎందుకనగా నేర్చుకోవటం అంతా ఇక్కడే ఉంటుంది. అందరికీ సాక్షాత్కారాలు అవ్వాలి. అక్కడ ఏ ఆచారాలు పద్ధతులు ఉన్నాయో అని పిల్లలైన మీరందరూ తెలుసుకుంటారు. शुरू में तुमको साक्षात्कार हुआ था, देखते थे कैसे शादी होगी, कैसे बच्चा पैदा होंगे, सभी साक्षात्कार होता था ना. మొదట్లో మీకు సాక్షాత్కారాలు అయ్యాయి. చూస్తూ ఉండేవారు ఏ విధంగా పెళ్లి జరుగుతుంది, ఎలా పిల్లలు పుడతారు, అన్ని సాక్షాత్కారాలు అవుతుండేవి కదా. परंतु उस समय तो अजन तुम अलफ में पढ़ते थे, फिर लास्ट नंबर में भी तुमको साक्षात्कार होना चाहिए. सो तो बाप बैठ सुनाते हैं और वो सभी देखने की चाहना तुमको यहाँ ही होगी. కానీ ఆ సమయంలో మీరు ఇంకా అలఫ్ బే చదువుతూ ఉండేవారు. తిరిగి లాస్ట్ నెంబర్లో కూడా మీకు సాక్షాత్కారాలు అవ్వాలి. కాబట్టి తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. మరియు అవన్నీ చూడాలనే కోరిక మీకు ఇక్కడే ఉంటుంది. समझेंगे, सोचेंगे कि कहाँ जल्दी शरीर हमारा न छूट जावे, ताकि सभी कुछ देख करके जावे. इसमें आयु बढ़ाने के लिए चाहिए योग बल. तो हम बाप से सभी को सुनते रहेंगे और अंत तक सभी कुछ देखेंगे. తెలుసుకుంటారు, ఆలోచిస్తారు. ఏమనగా ఎక్కడా త్వరగా మా శరీరం వదలకూడదని, అప్పుడే అన్నీ చూసి వెళ్తామని. ఇందులో ఆయుష్ పెంచుకోవటానికి కావాలి యోగబలం. అయితే మేము తండ్రి నుండి అన్నీ వింటూ ఉంటాం మరియు అంతిమ వరకు అన్నీ చూస్తాం. जो पास्ट में चले गए उनका चिंतन नहीं करना है. वो तो उनका ड्रामा में पार्ट था बीच में जाने का, उनकी तकदीर में ही नहीं था ज्यादा बाप से लेना. ఏది గతంలో వెళ్ళిపోయిందో దాని ఆలోచన చేయకూడదు. అదైతే వారి పాత్ర మధ్యలో వెళ్ళిపోయేది. వారి అదృష్టంలోనే లేదు ఎక్కువ తండ్రి దగ్గర తీసుకునేది. क्योंकि जितना जितना तुम सर्वस्व बनते हो तो तुम बच्चे बाप को बहुत प्यारे लगते हो. जितना बाप को याद करते हो वह तुम्हारी याद जमती रहेगी, फिर तुमको बहुत मजा आएगा. ఎందుకనగా ఎంతెంతగా మీరు సర్వీసబుల్ అవుతారో పిల్లలైన మీరు తండ్రికి చాలా ప్రేమగా అనిపిస్తారు. ఎంతగా తండ్రిని యాద్ చేస్తారో ఆ మీ యొక్క యాద్ జమ అవుతూ ఉంటుంది. అప్పుడు తిరిగి మీకు చాలా ఆనందం వస్తుంది. अभी तुम हो ईश्वर के संतान, बाप कहते भी हैं तुम आत्माएं हमारे पास थे ना. भक्ति मार्ग में तो मुक्ति के लिए बहुत परिश्रम करते हैं.
फिर भी बेचारे जीवन मुक्ति को तो जानते ही नहीं है। ఇప్పుడు మీరు ఈశ్వరుడి సంతానం, తండ్రి అంటున్నారు కూడాను. ఆత్మలైన మీరు మా దగ్గర ఉండేవారు కదా. భక్తి మార్గంలో అయితే ముక్తి కోసం చాలా శ్రమ చేసేవారు. అయినా కూడా దిక్కులేని వారికి జీవన్ముక్తి అంటే తెలియనే తెలియదు. उन्हों सन्यासी गुरु आदि लोगों को तो ये ईश्वरीय ज्ञान ही नहीं है। ये ज्ञान तो बहुत लवली है, जानते हो कि बाप हमारा बाप भी है, टीचर भी है, सदगुरु भी है। ఆ సన్యాసులు, గురువులు మొదలైన వారికి ఈ ఈశ్వరీయ జ్ఞానమే లేదు. ఈ జ్ఞానమైతే చాలా ప్రియమైనది. తెలుసును, ఈ తండ్రి మాకు తండ్రి కూడాను, టీచర్ కూడాను, సద్గురు కూడా అయ్యారని. वो हमारा सच्चा सच्चा सुप्रीम बाबा है, जो हमको 21 जन्म के लिए सुखधाम ले जाते हैं। ఆయన మా యొక్క సత్యమైన సుప్రీం తండ్రి అయ్యారు, ఎవరైతే మాకు 21 జన్మలకు సుఖధామంలోకి తీసుకుని వెళ్తున్నారో. अभी आत्मा दुखी है ना, आत्मा ही दुखी और सुखी होती है। सुख और दुख आत्मा ही महसूस करते हैं। कहा भी जाता है पापात्मा, पुण्यात्मा, महात्मा। ఇప్పుడు ఆత్మ దుఃఖీగా ఉంది కదా, ఆత్మే దుఃఖీ సుఖీ అవుతుంది. దుఃఖం సుఖం ఆత్మే అనుభవం చేస్తుంది అంటారు కూడాను. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అని. अभी बाप आए हमको सभी दुखों से दूर करने के लिए। तो अभी तुम बच्चों को बेहद में जाना है, फिर सभी सुखी हो जाएंगे, सारी दुनिया ही सुखी हो जाएगी। ఇప్పుడు తండ్రి వచ్చారు మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేయటానికి. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు బేహద్లోకి వెళ్ళాలి. తిరిగి అందరూ సుఖీలవుతారు, మొత్తం ప్రపంచమే సుఖంగా అవుతుంది. सारी दुनिया के मनुष्य मात्र का पहले पहले सुख में जाने का पार्ट है ड्रामा में। उनके पार्ट को भी तुम समझ गए हो। क्या समझ गए हो? कि और आत्माएं तो एक जन्म के लिए जीवन मुक्ति भोगती है और तुम तो 21 जन्मों के लिए जीवन मुक्ति भोगते हो। మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రలకు మొట్టమొదట సుఖంలోకి వెళ్ళే పాత్ర ఉంది డ్రామాలో. వారి పాత్రను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఏమంటే వేరే వేరే ఆత్మలు ఒక్క జన్మ కొరకైనా జీవన్ముక్తి అనుభవిస్తారు, మరి మీరు 21 జన్మల కొరకు జీవన్ముక్తిని అనుభవిస్తారు. तो तुम कितना खुशी में रहना चाहिए। बाप आया हुआ है, हमको स्वर्ग में ले जाने के लिए आया है, तो हम सभी आत्माओं को ले जाएंगे स्वर्ग में। बाप धैर्य देते हैं। అయితే మీరెంత ఆనందంలో ఉండాలి. తండ్రి వచ్చి ఉన్నారు, మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్ళటానికి వచ్చారు. కనుక మన అందరి ఆత్మలను తీసుకువెళ్తారు స్వర్గంలోకి. తండ్రి ధైర్యాన్ని ఇస్తున్నారు. क्यों धैर्य देते हैं? क्योंकि बच्चे अभी दुखों में हैं। ये लास्ट जन्म अति दुखों का है, तो धैर्य देते हैं मीठे मीठे बच्चों, मैं तुमको सभी दुखों से दूर करने आया हूं। तो ऐसे बाप पर कितना प्यार होना चाहिए। ఎందుకు ధైర్యాన్ని ఇస్తున్నారు? ఎందుకనగా పిల్లలు ఇప్పుడు దుఃఖాల్లో ఉన్నారు. ఈ అంతిమ జన్మ అతి దుఃఖాలది. అయితే ధైర్యాన్ని ఇస్తున్నారు. తీయని పిల్లలు
మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేయటానికి వచ్చి ఉన్నాను అని. అయితే అలాంటి తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. तुम ये भी जानते हो कि सभी संबंधियों ने हमको दुख दिया है. ये दुनिया है ही दुखदाई, और नई दुनिया में होते हैं सुखदाई संबंध. कहाँ पुरानी दुनिया, कहाँ नई दुनिया. మీకు ఇది కూడా తెలుసు, సంబంధికులందరూ మనకు దుఃఖం ఇచ్చారు. ఈ ప్రపంచమే దుఃఖదాయి అయ్యింది, మరియు కొత్త ప్రపంచంలో ఉంటాయి సుఖదాయి సంబంధాలు. ఎక్కడ పాత ప్రపంచం, ఎక్కడ కొత్త ప్రపంచం. गरुड़ पुराण में दिखाते हैं बिच्छू टिंडन बनते हैं, ऐसे ऐसे एक दूसरे को काटते रहते हैं. फिर कहते हैं मनुष्य का जीवन सबसे उत्तम. గరుడ పురాణంలో చూపిస్తారు తేళ్ళు మండ్రకప్పల్లాగా అవుతారని. అలా అలా ఒకరినొకరు కుట్టుకుంటూ ఉంటారు. తిరిగి అంటారు మనుష్య జీవనం అన్నిటికన్నా ఉత్తమము అని.